ఘనదేవుడు మహోన్నతుడు సర్వశక్తుని నామంలో మీకందరికీ నేను క్రీస్తు నామంలో శుభములు పలుకుచు ఈ కీర్తనల గ్రంథ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరము మనకి మరొకసారి మనకందరికీ కూడా దేవుడు ఈ గొప్ప భాగ్యమును మనకు అనుగ్రహించాడు. అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ ఈరోజు నాలుగవ భాగముగా మనము కీర్తనలు 44 చూద్దాము. ఇవాళ చాలా విషయాలు మనము కిందటి వారం నుంచి మనము ఉన్నాయి. కొంచెము రివ్యూ చేసుకొని మళ్ళీ క్రొత్త వచనాలకి మనము ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపన్నుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధత గల దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. మీరు ఇచ్చిన ప్రభువా ఈ యొక్క సమయము తండ్రి మాకు ఎంతో అత్యంత తండ్రి ముఖ్యమైన సమయముగా మాకు ఉన్నది ప్రభువా. మా చింత యావత్తు మేము పక్కన పెట్టి ప్రభువా తండ్రి మీరు ఏమి చెప్పుచున్నారో తండ్రి మేము వినడానికి మాకు చెవులు అనుగ్రహించండి, చూడడానికి కనులు అనుగ్రహించండి, సహాయం చేయండి తండ్రి. ప్రభువా తండ్రి నన్ను మీ పనిముట్టుగా వాడుకొనమని, మీ నోటి బోరగా నన్ను వాడుకొనమని యేసు ప్రభు ప్రశస్త నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ 44వ కీర్తనలో మనం క్రిందటి వారము మనము ఏమి చెప్పుకున్నామంటే మొదటి 8 వచనాలు, మరి 44వ కీర్తన మొత్తము 26 వచనాలలో మొదటి 8 వచనాలు ఒక భాగం అయితే 9 నుంచి 16 వచనాల వరకు రెండవ భాగము, 17 నుంచి మరి 24 వరకు 17 నుంచి 24 వరకు మూడవ భాగము, 25, 26 మరి ప్రార్థన భాగముగా మనము విభజించుకున్నాం. మొదటి 8 వచనాలలో మరి దేవుని యొక్క పూర్వకాలపు విజయాలు, సంఘమున విజయాలు, లేకపోతే తన ఇశ్రాయేలు జనాంగమునకు ఇచ్చిన విజయాలు, వారిని నాటిన విధానము, ఒక ద్రాక్ష వల్లిగా ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి కనాను పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో వారిని నాటి వ్యాపింపజేశాడు. మరి అట్లా చేసిన తర్వాత మరి అక్కడ తన వారి ఖడ్గము ద్వారా కాకుండా యెహోవా భుజ బలము ద్వారానే, ధ్వజము ద్వారానే మాకు ఈ విజయాలన్నీ వచ్చాయి అని ఇవన్నీ కూడా మొదటి వచనాలలో పొందుపరచి ఉండగా 9 నుంచి 16 వచనాల వరకు కూడా ఏం చెప్తుంది అంటే దేవుడు వారిని పట్టించుకోవట్లేదు అన్న విషయము వారు చెప్తా ఉన్నారు. దేవుడు వారిని పట్టించుకోవట్లేదు. ఈ 9 నుంచి 16 వచనాల వరకు ఈరోజు మనము చూద్దాము, ఎంత వీలైతే అంత. మరి దేవుడు పెట్టే శ్రమ, ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఎప్పటికైనా మరి పాపము చేస్తే దానికి ఎప్పటికైనా కానీ శ్రమ ఉంటుంది. మరి దేవుడు ఏ విధంగా శ్రమ పెడతాడు? అందరినీ పాపము విషయమై శ్రమ పెడతాడా? పాపము లేకున్నా కూడా శ్రమ పెడతాడా? మరి అట్టి శ్రమలో ఉన్నప్పుడు మరి విశ్వాసి ఏమి చేయాలి అన్న ప్యాటర్న్ మనకి 17 నుంచి 24 వరకు కూడా ఒక ప్యాటర్న్ అనేది ఉంది. ఒక నిజస్థితి, యథార్థమైన నిజస్థితి, విశ్వాసి యొక్క యథార్థమైన నిజస్థితి ఇక్కడ వాళ్ళకై వాళ్ళు దేవునికి కనబరుచుకుంటున్నారు. రైట్. నిజస్థితి ఏమిటి? అయినా మేము ఇవన్నీ మా మీదకి వచ్చినా కూడా మేము నిన్ను మరవలేదు, నిబంధన మీరి ద్రోహులము కాలేదు, మేము వెనకకు మరలిపోలేదు, నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ఇవన్నీ కూడా మనకు ఒక ప్యాటర్న్గా ఉంటున్నవి. తర్వాత 25, 26 మరి ఆ వచనాల్లో ప్రార్థన భాగంగా మాకు సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము అని ప్రార్థన భాగంగా 4వదిగా మనము చూడొచ్చు. అయితే మరి మనము రెండవ సెక్షన్కి వెళ్ళే ముందు, 9 నుంచి 16వ వచనాలకి వెళ్ళే ముందు లెట్ us come up with a summary of 1 to verse 8. మొదటి 8 వచనాలలో ఒక సమ్మరీని మనము చూస్తే ఇది అంతా
ఎంతో ఈ ఈ ఇది ఒక వీ కెన్ సీ ఎ సిమెట్రీ హియర్. ఇది కోరహు కుమారులు రచించింది. మరి కోరహు కుమారులు రచించి దావీదు కాలంలో కోరహు కుమారులు ఉన్నారు. కొంతమంది కోరహు కుమారులు దావీదుతోటి కొంతమంది ఆలయములో సేవ చేస్తే, మరికొంతమంది అరణ్యములో దావీదుతో పాటే దావీదుకు సహాయంగా ఉండడానికి కోరహు కుమారులలో కొంతమంది ఆలయంలో ఉన్నారు, కొంతమంది అరణ్యములో దావీదు సహాయంగా ఉన్నారు. కాబట్టి ఆ కోరహు కుమారులు రచించి దావీదుకి ఇచ్చి ఉండవచ్చు. దావీదు దాన్ని ప్రిజర్వ్ చేసి మెడిటేట్ చేసుకుంటూ ఉండవచ్చు. అయితే ఇందులో రాసిన సిమెట్రీ చూడండి. సిమెట్రీ చూస్తే నేను గ్రూప్లో కూడా షేర్ చేసుకున్నాను. గ్రూప్లో నేను షేర్ చేసుకున్నాను. అదొకసారి మీరు తీస్తే చూడండి. ఈ మొదటి 8 వచనాలలో సిమెట్రీ ఎట్లా ఉంది అని అంటే, మొదటి వచనమేమో ఇట్ టాక్స్ అబౌట్ ది ట్రెడిషన్స్ ఆఫ్ ద పాస్ట్. మా పితరులు పూర్వ దినములలో అని ఉంది కదా. పూర్వ దినములలో పూర్వకాలమున మా పితరుల దినములలో దేవుడు చేసిన పని గూర్చి అని మొదటిది. సెకండ్ది ఏంటి అంటే విక్టరీ ఓవర్ ద పాస్ట్ ఎనిమీ. సెకండ్ది నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. అది విక్టరీ, విజయం, దేవుడు అనుగ్రహించిన విక్టరీ. మూడవది ఏంటంటే మరి ఈ విజయము మా ద్వారా కాదు, కేవలము మా కత్తి ద్వారా కాదు, మా ఖడ్గము ద్వారా కాదు, మా బలము ద్వారా కాదు, అది కేవలము దేవుని బలము ద్వారానే. మూడవది, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయం ఇవ్వలేదు అని అంటున్నాడు. నాట్ బై ద హ్యూమన్ ఎఫర్ట్స్. మూడవది, రైట్. ఇంకా మరి నాలుగవది 3b ఏమంటుంది? నీవు వారిని కటాక్షించితివి గనక. 3a ఏమంటుంది అంటే మా కార్యముల వల్ల కాదు, మా బలము వలన కాదు, కానీ నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగచేసెను. అది నాలుగవది. ఇంకా మరి ఐదవది వచ్చేసరికి వ్యక్తిగత విశ్వాసము, పర్సనల్ కాన్ఫిడెన్స్. ఏంటి ఈ 4వ వచనంలో? మరి దేవా నీవే నా రాజువు, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించుము. దేవా నీవే నా రాజు. ఇది నాలుగవది. ఇది మొదటి 8 వచనాలలో 4వ వచనము చాలా సెంట్రల్, ప్రైమ్ ఇంపార్టెన్స్. వ్యక్తిగతంగా మనము దేవునిని ప్రభువుగా మనము ట్రీట్ చేయాలి. వీ షుడ్ గివ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్ యాజ్ అన్ అలీజియన్స్ టు ద కింగ్షిప్ ఆఫ్ గాడ్, ఇదిగో దేవా నా జీవితము ఆపాదమస్తకం నీకు అంకితము అన్నది ఇక్కడ కనబడుతుంది. దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించింది. ఈ 4వ వచనానికి మళ్ళీ మనం తిరిగి వద్దాం. ఈ 4వ వచనం మొదటి 8 వచనాల్లో 4వ వచనం సెంట్రల్ అయితే, మళ్ళీ 5 నుంచి 8వ వచనం వరకు కూడా మళ్ళీ పై 4 ఎట్లాగైతే చెప్పబడ్డాయో కింది 4 కూడా అదే విధంగా చెప్పబడ్డది. ఈ 4 మీద ఏముంది? విక్టరీ బై ద లార్డ్ అని ఉంది కదా. 4 మీద నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. ఈ 4వ కింద మళ్ళీ 5వ వచనం ఏమంది? నీ వలన మా విరోధులు అణిచివేయుదుము, నీ వలన మా విరోధులను అణిచివేయుదుము, నీ నామము వలననే మా మీదికి లేచు వారికి మేము త్రొక్కివేయుదుము. అంటే 3లో వర్స్ 3bలో తర్వాత వర్స్ 5 సిమిలర్గా ఉంది. వర్స్ 3b ఈజ్ సిమిలర్ టు వర్స్ 5. తర్వాత 6, ఈ 6 వర్స్ 6 దేనికి సిమిలర్గా ఉంది? నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. ఇది దేనికి సిమిలర్గా ఉంది? వర్స్ 6. 3a ఏంటి? వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, తర్వాత వారి బాహువు వారికి జయం ఇయ్యలేదు. దిస్ ఇస్ సిమిలర్ టు వర్స్ 6. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. తర్వాత 7th వర్స్ ఏంటిదంటే మళ్ళీ మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఇది దేనికి ఇక ఉంది? వర్స్ 2కి. వర్స్ 2 అండ్ వర్స్ 7 ఆర్ సేమ్. వర్స్ 2, నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి.
జనములను నా నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసేటివి. దిస్ ఇస్ సేమ్ యాజ్ మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. 8వ వచనం చూస్తే ఏంటిది అది? ద ప్రైజ్ ఆఫ్ గాడ్ బై ద ప్రెజెంట్ జనరేషన్. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అంటే దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. తర్వాత ఏంటి? సేలా. సేలా అంటే ఏమిటి? డిస్ట్రక్షనా? అర్థం కాల. ఇన్స్ట్రక్షన్ కాదు కాదు. సేలా అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్స్ట్రక్షన్. మస్కీల్ అంటే ఇన్స్ట్రక్షన్. సేలా అంటే ఏంటి అంటే ఆ 8 వచనాలు చదివి ఒక నిట్టూర్పు విడవటము, దేవుని పట్ల ఒక సాటిస్ఫాక్షన్తో ఒక నిట్టూర్పు విడవటము. ప్రార్థన చేసిన తర్వాత నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లేకపోతే ఆరాధన చేసిన తర్వాత, దేవుని ఆరాధన చేసిన తర్వాత నీకుండే సాటిస్ఫాక్షన్ వేరే. ఇక్కడ సేలా అంటే కొన్ని నిమిషములు, కొంత స్పేస్ తీసుకొని మొదటి 8 వచనాలు వచనం వెంబడి వచనం చదువుతూ ఇక్కడ ఒక బ్రేక్ తీసుకొని నిట్టూర్పు వీడుస్తూ దాని తర్వాత మళ్ళా 9వ వచనం నుంచి కొనసాగింపు ఉంటుంది. సేలా. సేలా అంటే అక్కడ సోబర్గా ఉండి నిట్టూర్పు వీడటం. అయితే 8 వచనాలలో సిమెట్రీ ఉంది. మొదటి 4 ఎలాగైతే ఉన్నాయో 4 నుంచి 8 వరకు కూడా మనం అదే సిమెట్రీలో మనం చూస్తూ ఉన్నాము. మరి ఇందులో 4వది సెంట్రల్ ప్రైమ్ ఇంపార్టెన్స్ ఏంటిది అని అంటే, దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగనాజ్ఞాపించుము. యు ఆర్ మై కింగ్. నీవే నా రాజువు. ఇక్కడ ఇంకొక భిన్నంగా ఉండేది ఏమిటి అంటే 41, 42లో ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా రాయబడితే 43లో వ్యక్తిగతంగా రాస్తూ తర్వాత సంఘపక్షముగా కూడా రాస్తా ఉన్నాడు. ఇట్ ఈస్ అ నేషనల్ లెమెంట్, ఇట్ ఈస్ అ కమ్యూనల్ లెమెంట్. కమ్యూనిటీ, ఇట్ ఈస్ అ లెమెంట్ ఆఫ్ అ కమ్యూనిటీ, ఇట్ ఈస్ అ లెమెంట్ ఆఫ్ అ నేషన్ ఇజ్రాయెల్. ఈ నేషన్ ఇజ్రాయెల్లో కూడా అందరూ ఇస్రాయేలీలో నాట్ ఆల్ ఇజ్రాయెల్ ఆర్ ఆఫ్ దోస్ ఇజ్రాయెల్. ఇది ఎక్కడంటది? రోమన్స్ 9:6లో అంటది కదా, ఇస్రాయేలీలో ఉన్న వారందరికీ కూడా రక్షణ అని కాదు. మరి ఇక్కడ ఏ ఇస్రాయేల్ గురించి చెప్పబడింది? రోమా 9. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. ఇశ్రాయేలు సంబంధులందరూ కూడా ఇశ్రాయేలు కారు. తర్వాత అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును, యాకోబు వలనైనదే నీ సంతానం అనబడును. ఈ యాకోబుకి ఏమని పేరు పెట్టాడు దేవుడు? మోసగాడైన యాకోబునకు దేవుడు ఏమని పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఈ కీర్తనలో ఉన్నదంతా ఇశ్రాయేలు గురించే. ఈ ఇశ్రాయేలుకి నువ్వు ఏంటి? పూర్ణ రక్షణ కలుగ చేయము. ఇది ఇంగ్లీష్లో చదవండి. ఇంగ్లీష్లో యు ఆర్ మై కింగ్, మై గాడ్ అని ఉంది. ఇక్కడ ఓ గాడ్, ఈఎస్విలో ఓ గాడ్ ఉంది, కానీ మై కింగ్ అండ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా. ordained salvation for Jacob. Command victories for Jacob అని ఉంది. కమాండ్ విక్టరీస్, ఒక విక్టరీ కాదు, ఇట్స్ అ ప్లూరల్ ఫామ్. విక్టరీస్, ఎన్నో విజయాలు. కమాండ్ అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దీస్ విక్టరీస్ ఆర్ డిక్రీడ్ బై ద లార్డ్ ఫార్ జేకబ్. These victories are decreed by the Lord for Jacob. దాన్ని ఇక్కడ ఏమంటున్నాడంటే ordained salvation for Jacob. మన తెలుగులో యాకోబునకు పూర్ణ సంరక్షణ, పూర్ణ రక్షణ కలుగనాజ్ఞాపించుము. కానీ ఇక్కడ ఆజ్ఞాపించుము అని అంటున్నాడు. యాకోబుకి రక్షణ, పూర్ణ రక్షణ కలుగ చేసేటట్లు ఆజ్ఞాపించుమన్నాడు. ఎందుకు ఆజ్ఞాపించబడాలి అని అంటే ఇది ఒక డిగ్రీగా జగత్తు పునాది వేయబడక మునిపే మరి యాకోబును ఇస్రాయేలుకి మరి ఆ పూర్ణ రక్షణ ఇవ్వాల్సిందిగా యూ ఓన్లీ హ్యావ్ ఐ నోన్ అమంగ్ ద హోల్ వరల్డ్ అని ఉంది కదా. ఎక్కడుంది ఇది? యూ ఓన్లీ హ్యావ్ ఐ నోన్ అమంగ్ ఆల్ ద వరల్డ్స్ ఆఫ్ ది ఎర్త్. ఎగ్జాక్ట్లీ ఆమోసు 3:2. అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ
మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. భూమి మీద గనుక సకల వంశములోను మిమ్మును అంటే ఎవరు? ఇశ్రాయేలును మాత్రమే ఎరిగి ఉన్నాను. తర్వాత ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినీ బట్టి మిమ్మును శిక్షింతును. చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షింతును. అయితే భూనివాసులందరిలో నేను మిమ్మల్నే ఎన్నుకున్నాను అని అన్నాడు. ఇశ్రాయేలును ఎన్నుకున్నాను. ఈ ఎన్నుకున్న ఇశ్రాయేలీలలో కూడా అందరికీ రక్షణ ఉండదు. ఎందుకంటే కొందరు లోబడనొల్లని జనాలు ఉన్నారు, కొందరు మెడవంచని జనాంగము ఉన్నారు. వారు దేవునికి ఇష్టలుగా ఉండలేదు కాబట్టి దేవుడు వారిని అరణ్యములో నాశనం చేశారు. ఇశ్రాయేలీలో శేషిత ఇశ్రాయేలు అని అనాలి. రైచియస్ రెమ్నెంట్, శేషితమైన నీతిమంతులు, రైచియస్ రెమ్నెంట్. దిస్ is for the righteous. This prayer is coming from the righteous remnant of Israel. అబ్రహాము పుట్టిన ప్రతి వ్యక్తి కూడా రక్షణ ఉండదు, కానీ ఇస్సాకు వంశస్థులకే ఈ రక్షణ అని అక్కడ మనం రోమా 9లో మనం చదువుకున్నాము. అబ్రహాము వంశస్థులను అందరికీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫరిసయ్యులు ఏమన్నారు? మేము అబ్రహాము సంతతి వారము కాదా అన్నప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని ఏమన్నాడు? యు ఆర్ యువర్ ఫాదర్ ద డెవిల్, యు ఆర్ యువర్ ఫాదర్ ద డెవిల్ అని అన్నాడు కదా. సో యోహాన్ ఏమన్నాడు? మీరు అబ్రహాము పిల్లలని మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? గర్వపడకండి. అట్లా ఈ రాళ్ల నుంచి కూడా అబ్రహాము పిల్లల్ని దేవుడు తీసుకొస్తాడు, కాబట్టి మేము అబ్రహాము సంతానం అని గర్వపడకండి. రిపెంట్, పశ్చాత్తాపపడండి, పశ్చాత్తాపమునకు తగిన ప్రతిఫలములు ఫలించండి. ఆ ఫలమే ఈ కీర్తనలు 44లో పశ్చాత్తాపముతో కూడిన ఫలము కనబడుతుంది ఇక్కడ మనకి. ఓకే, సో ఇక్కడ మనము యు ఆర్ మై కింగ్ అన్న దానికి ఇక్కడ నా దేవ సింగులర్గా ఉంది. మరి కీర్తనలు 33వ కీర్తన 16వ వచనం చదవండి. మనం చాలా వచనాలు చదవాలి కాబట్టి గబగబా మనం తొందరగా చదవగలిగితే టైం సేవ్ చేసుకున్నట్టుగా ఉంటుంది మనకి. ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. అట్లాగే 60వ కీర్తన 11వ అధ్యాయము మనుషుల సహాయము వ్యర్థము అని చెప్పబడింది. 60వ కీర్తన 11, 12 చదవండి. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయన. యు ఆర్ మై కింగ్, నీవే నా రాజువు అన్న విషయాలలో, అన్న వచనంలో మనం ఇవన్నీ కూడా మనము గమనించాలి. ఏ రాజును ఏ సేనా బలము చేత రక్షింపబడాడు? మాలో కూడా ఉన్నాడు. దావీదు రాజు ఉన్నాడు, ఇంకా ఎంతోమంది రాజులు ఉన్నారు, కానీ ఏ రాజు కూడా సేనా బలము చేత రక్షింపబడడు. దావీదు చేసిన ఒక మిస్టేక్, చివరిలో ఒక మిస్టేక్ ఏమి చేశాడు? కౌంటింగ్ చేశాడు కదా. కౌంటింగ్ చేశాడు. మొత్తం నా దగ్గర బలం ఎంత ఉంది, సేనా బలం ఎంత ఉందో లెక్క పెట్టుకున్నాడు. ఏది అతని దావీదు యొక్క సేవకుడు వచ్చి కూడా అట్లా చేయకూడదు అని చెప్పినా కూడా కౌంటింగ్ లెక్క పెట్టాడు. అది దేవునికి నచ్చల. సో ఏ రాజు కూడా సేనా బలము చేత రక్షింపబడడు. ఇంతకు ముందు కూడా మనం కొన్ని వచనాలు చదువుకున్నాము. ఏంటి అది మీకు తెలిసే ఉంటుంది. గుర్రములను మేము నమ్ముకున్నట్లేదు, రథములను మేము నమ్ముకున్నట్లేదు, కానీ మేము దేవుని నమ్ముకొనుచున్నాము. అట్లాగే 10వ కీర్తన 16వ వచనం చూడండి. 10వ కీర్తన, యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు, ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా నిరంతరం రాజై ఉన్నాడు. దేవా నీవే నా రాజువు అన్నదానికి మనం మాట్లాడుతూ ఉన్నాం. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. అట్లాగే 29వ కీర్తన 10వ వచనం చూడండి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. చూడండి, అయితే
20 అట్లాగే మళ్ళీ 20వ అధ్యాయము కూడా మొదటి వచనము చూస్తే 20వ అధ్యాయము మొదటి వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. కమాండ్ విక్టరీస్ ఫర్ ఇజ్రాయెల్, కమాండ్ విక్టరీస్ ఫర్ జేకబ్. అట్లాగే కీర్తనలు 45వ అధ్యాయము 4వ వచనం. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. అట్లాగే సో యెహోషువ 24వ అధ్యాయం 12, 13. యెహోషువ 24వ అధ్యాయము 12, 13. మరియు నేను నీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు గాని అవే అమోరీల రాజుల నిద్దరిని తోలివేసెను. నీ ఖడ్గము కాదు, నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు గాని. ఇది 6వ వచనంలో, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. కాబట్టి నా ఖడ్గము కాదు, మరి నా ఖడ్గము కాకపోతే దేవుడు దేని ద్వారా జయింపజేశాడు? కందిరీగలను పంపించి దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. దేవుడు కందిరీగలను పంపించి దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎవరు కూడా వారిలో అతిశయపడ వీలు లేదు, పడకూడదు. సో మరి ఈ అట్లాగే ఇదే మనం కంపేర్ చేసి ఇక 44వ కీర్తన 6, 7. 44 కీర్తన 6, 7 ఇదే కదా. అదే మనం అదే మాట్లాడాను ఇప్పటిదాకా. డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 17వ వచనం. పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థము వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థము వలన సంపూర్ణముగా ఫలించు భూమికి. డ్యూటెరోనమీ 33:17. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతము వరకు జనులను త్రోసివేయును. అయితే ఈ వచనం దేనికంటే, ఇప్పుడు మనము చూస్తే 5వ వచనం చూస్తే, దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగనాజ్ఞాపించును. 5వ వచనంలో ఏమనుందంటే, నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామము వలననే మా మీదికి లేచి వారికి మేము త్రొక్కివేయుదుము. నీ వలన అని అంటున్నాడు, నీ నామము వలననే అని అంటున్నాడు, మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. కాబట్టి ఈ డ్యూట్రానమీ 33:17లో ఒకసారి ఇప్పుడు మళ్ళీ చదవండి. అక్కడ ఏమనుందంటే 33:17, అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురిపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమ్యాంతము వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10 వేలును మనిషి యొక్క వేలును అలాగునా నుందురు. ఓకే, అతని కొమ్ములు గురిపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమ్యంతముల వరకు జనులను త్రోసివేయును. అంటే ఏమిటి ఇక్కడ? వీఆర్ సీవింగ్. ఇప్పుడు ఏదైనా కానీ ఒక జంతువు తన కొమ్ములతో ఎట్లా కొట్లాడుతుంది? ఆ జంతువు కొమ్ములతోటి ఏం చేయాలి? ఆ లయన్ అయినా టైగర్నైనా ఆ జంతువు కొమ్ములతోటి గాలిలో పైకి ఎగరేస్తుంది. అంత కాన్ఫిడెంట్గా దేవుడు మా పక్షాన ఉన్నప్పుడు, నీ వలననే మేము శత్రువులను అణిచివేస్తాము అన్నప్పుడు, ఒక జంతువు ఒక గేదె అయినా లేకపోతే మరి ఒక గురిపోతు కొమ్ములతోటి అది ఇంకొక జంతువుని ఎట్లా చంపేస్తుంది అంటే, ఆ 2 కొమ్ములతోటి ఒక బలమైన కొమ్ములు. ఇంకా ఇంకొకటి కూడా వచనము ఇక్కడ ఉంది, 2 కొమ్ములు కలవు దాని ఇక్కడ
నేను చూపిస్తాను. అయితే ఆ కొమ్ములతోటి ఆ జంతువుని 2 పైకేసి అణిచివేస్తది కాబట్టి, అట్లా మేము కూడా నువ్వు మాకు హెల్ప్‌కి సహాయానికి వచ్చినప్పుడు మరి మేము కూడా మాకు విజయాలు మీ వలననే కలిగినాయి అని చెప్పడానికి ఈ గురుపోతు కొమ్ములు ఇశ్రాయేలు సంఘమునకు అట్లాగూ మరి వచ్చింది. 2 శామ్యూయల్ 5:24 చూస్తారా? దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. హ్మ్. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్లు కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నువ్వు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. ఆ, దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గెజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచూ హతము చేసెను. చాలు సిస్టర్. అయితే ఇక్కడ మరి ఆ కంబళపు చెట్ల యొక్క సౌండ్ విన్నప్పుడు నువ్వు వాళ్ళ మీద పడి యుద్ధము చెయ్యి అన్నప్పుడు మరి దావీదు విచారణ చేస్తూ దేవుడు ఎప్పుడైతే యుద్ధం చేయమన్నాడో, ఆ చెట్ల సౌండ్ వచ్చినప్పుడు యుద్ధం చేయమన్నాడో అప్పుడే వెళ్ళాడు. కాబట్టి అక్కడ విజయము దక్కింది అక్కడ. సో ఇంకొకటి ఇదే గురుపోతు కొమ్ముల గురించి విషయమే ఇంకొక వచనము మనము చూస్తే నిర్గమకాండము 21వ అధ్యాయము, నిర్గమకాండము 21వ అధ్యాయము 28. అంటే దేవుడు మనకి సహాయముగా వచ్చినప్పుడు మనకు అంత బలము ఉంటుంది, మనకు అంత విక్టరీ మనకి ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. 21వ నిర్గమకాండం 21వ అధ్యాయము 28. ఎద్దు పురుషునినైనను స్త్రీనైనను చావపొడుచుని యెడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును కొట్టవలెను. దాని మాంసమును చాలు సిస్టర్, నిశ్చయం అక్కడ రాళ్లతో ఎద్దును కొట్టవలెను అని ఉంది. ఆ విషయం కాకుండా మనం చూసేది ఏమిటంటే ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల, తర్వాత 31లో కూడా అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెనను. సో ఎద్దు పొడిచే ఎద్దు లాంటి ఎద్దుకున్నంత బలము ఎట్లయితే ఉంటుందో మాకు కూడా యెహోవా మాకు సహాయమునకు వచ్చినప్పుడు మాకు కూడా అంతే బలము, మాకు అదే విజయము అని ఇక్కడ ఆ కీర్తనకారుడు చెబుతున్నాడు. మరి మొదటి రాజులు 22వ అధ్యాయము 11వ వచనం చూడండి. మొదటి రాజులు 22వ అధ్యాయము 11వ వచనం. కెనయా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి వీటి చేత నీవు సిరియాన్లను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయుచు యెహోవా రామోత్గిలాదునైన రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమొందుదు అని చెప్పిరి. చాలు సిస్టర్. అయితే తర్వాత ఇది ఇక్కడ ఏమవుతుంది, మొదటి రాజులు 22:11 వచనం కదా, 11వ వచనం. కెనయనా కుమారుడైన సిద్కియా. సో ఇక్కడ మనం చూస్తే సిద్కియా తర్వాత కుమారుడు సిద్కియా ఏమంటున్నాడు, ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి. సిద్కియా ఏమంటున్నాడు అంటే తను ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పాను. ప్రవక్తలందరూ ఈ చొప్పుననే ప్రకటన చేయుచు యెహోవా రామోత్గిలాదును రాజైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయమెందుదు అని చెప్పిరి. ఓకే, సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని. సిద్కియా కూడా ఇనుప కొమ్ములు ధరించుకొని మరి అక్కడ వచ్చాడు. ఇంకొక విషయం మనం చూస్తే కీర్తనలు 46వ అధ్యాయం కూడా మనం చూస్తే, కీర్తనలు 46 చూస్తే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.
కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. అందుకే ఎల్ షెడాయ్ లార్డ్ అంటే ఏమిటి అంటే బలాఢ్యుడైన దేవుడు. గాడ్ ఈజ్ అ వారియర్. రైట్. సో ఇక్కడ దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు పొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మేము భయపడము అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి ఇంకొక విషయము, కొంచెం రెలవెంట్గా ఉన్న విషయం ఏమిటి అంటే హిజ్కియా ఉన్న రోజులలో మరి ఏమవుతుంది, హిజ్కియాకి అష్షూరు రాజైన సెన్నాకెరీబు తోటి యుద్ధము. రైట్. అష్షూరు రాజైన సెన్నాకెరీబు యెహోవాని దూషించుచు యెహోవా ప్రజలని కూడా దూషిస్తూ ఉన్నాడు, కష్టపెడుతూ ఉన్నాడు. అటువంటి అష్షూరు అప్పుడు యెషయా వచ్చి ఎప్పుడైతే హిజ్కియా తోటి ఇంకా నువ్వు నీ చావు దినములు దగ్గర పడ్డాయని ఎప్పుడైతే చెబుతాడో, అప్పుడు హిజ్కియా ఏం చేస్తాడు, తన బట్టలు చింపుకొని పశ్చాత్తాపడి, అప్పుడు హిజ్కియా యెషయాని నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయి, ఎట్లాగూ నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు, నువ్వు నా పక్షంన ఉండి దేవునికి ప్రార్థన చెయ్యి అని యెషయాని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ సంభాషణ మనము చూద్దాం. ఆ సంభాషణ ఎక్కడుందంటే యెషయా 37వ అధ్యాయము, యెషయా 37వ అధ్యాయం చూడండి. 37వ అధ్యాయము ఏం చేయాలి అంటే మనము 6వ వచనము చదవండి సిస్టర్. 6వ వచనం. యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియచేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలచేయుదును. ఇక్కడేమవుతుంది, ఇక్కడ ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? 5వ వచనం చూస్తే, రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లా, నేను నీ యజమానికి అంటే ఎవరు? హిజ్కియా. నీ యజమానికి ఈ మాట తెలియచేయుడి. ఏమని తెలియచేయుడి? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకి భయపడొద్దు. ఇక్కడ కీర్తనలు 44లో వారు దేనికి వ్యధ చెందుతున్నారు? కీర్తనలు 44లో వారు దేనికి 10వ వచనంలో చూస్తే, శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనకకు పోజేయుచున్నావు. మరి అక్కడనేమో ఇక్కడ హిజ్కియా విషయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే భయపడొద్దు అని యెషయా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, నీవు వినిన మాటలు భయపడదు, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోను, అతని దేశమందు ఖడ్గము చేత అతనిని యెహోవా ఏమంటాడంటే ఖడ్గము చేత సెన్నాకెరీబు అష్షూరు రాజును నేను కూల్చివేస్తాను అని అంటున్నాడు. కానీ ఇక్కడ కీర్తనలు 44 10వ వచనంలో, నీవు ఎందుకు కూల్చివేయట్లేదు నా శత్రువులని నువ్వు ఎందుకు కూల్చివేయట్లేదు? 10వ వచనాలు చూడండి, శత్రువుల ఎదుట మమ్మల్ని నిలవకుండా చేసావు కదా, మమ్మల్ని వెనుకకు పారిపోజేయుచున్నావు కదా, మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు కదా. కానీ ఇక్కడ యెషయా ద్వారా హిజ్కియాకి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి 23 వచనము చూస్తే 23 కంటే 21 నుంచి చదువుతాను. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను, ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజైన సెన్నేరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. అష్షూరు రాజైన సెన్నేరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూచి
తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీ నీవిలాగు పలికితివి, నా రథముల సముదాయంతో నేను పర్వతము శిఖరములను మీదికిని లెబానోను పార్శ్వములకును ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దానిని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దులలోనున్న లోనికి నీ కర్మేలు ఫలవంతమగు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి నీళ్లు పానము చేసి ఉన్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నడుమ నన్నిటినీ ఎండిపోచేసి ఉన్నాను. నేనే పూర్వమందే దీన్ని కలగచేసి తిననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించి తిననియు నీకు వినపడలేదా? ప్రాకారములు గల పట్టణములను నువ్వు పాడు చేయు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి, విభ్రాంతి నొంది పొలములో గడ్డి వలను కాడవేయని చేలవలను అయిరి. నీవు కూర్చుండటయు బయలువెలుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసేది. యెహోవా అష్షూరు రాజు గురించి నువ్వు చేసిన వ్యర్థమైన పనులన్నీ కూడా నాకు తెలుసు, కానీ నేను నిన్నేం చేస్తానో చూడు అని అంటున్నాడు. నీవు కూర్చుండటయు బయలు వెళ్ళటయు లోపలికి వచ్చటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసేనవి. నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను. తర్వాత నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించెదను. దేవుడు అష్షూరు రాజును అంతగా అణచివేస్తూ ఉన్నాడు హిజ్కియాను రక్షించవలనని. ఎందుకు? హిజ్కియా ప్రార్థన చేశాడు కాబట్టి. హిజ్కియా ప్రార్థన విని అష్షూరు రాజును ఈ విధంగా అణచివేస్తూ ఉన్నాడు దేవుడు. మరి కీర్తనలు 44లో కూడా ఇదే విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, ఇదే విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. ఎట్లా? మొదటి 8 వచనాలలో మా పూర్వమైన అందరికీ అట్లా సహాయం చేశావు. డిస్టెంట్ పాస్ట్లో, రిమోట్ పాస్ట్లో అట్లా సహాయం చేశావు. రీసెంట్ పాస్ట్లో మాకు మొన్నటిదా కూడా మాకు సహాయం చేశావు. కానీ ఈరోజు చూసావా 9లో అయితే ఇప్పుడు అనేది పూర్తిగా అక్కడ సినారియోని మొత్తం చేంజ్ చేస్తుంది. అక్కడ అయితే ఇప్పుడు అంటే ఇప్పటిదాకా నువ్వు మా పితరులకు సహాయం చేశావు, ఎర్ర సముద్రాన్ని చీల్చావు, యెహోషువకు రెక్కలు పైకెత్తితే నువ్వు విజయాన్ని అనుగ్రహించావు, గిద్యోనికి 33,000 మందిని వస్తే 300 మందిని పెట్టించి నాకు ఇంతమంది అవసరం లేదు అని చెప్పి గిద్యోనికి విజయం ఇచ్చావు, కంబళి ఆకుల చప్పుడు ద్వారా దావీదుకు ఈ విజయాన్ని అనుగ్రహించావు. ఇన్ని విజయాలు ఇంతగా అనుగ్రహించావు. ఇప్పుడు ఏమైంది దేవా? ఇప్పుడు ఏమైంది? మాట్లాడకుండా ఎందుకు ఉంటున్నావు అని ఇక్కడ చెప్తా. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడదు. 9 అయితే ఇప్పుడు నీవు మమ్మను వీడనాడి. మనకి హెబ్రీలో ఏమనుంది? ఐ విల్ నెవర్ లీవ్ ది నార్ ఫర్సేక్ ది. అది వాగ్దానం కదా. నిన్ను ఎప్పుడు కూడా విడువడు, ఎడబాయని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే అయితే ఇప్పుడు మమ్మను విడనాడి. ఇక్కడ ఎన్ని విధాలుగా వీళ్ళు రాశారో చూడండి. మరి 9వ వచనంలో విడనాడి అంటే రిజెక్టెడ్. అవమానపరిచి హ్యూమిలియేటెడ్. ఇదంతా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. వెనుకకు పారిపోచేయుచున్నావు. 10వ వచనంలో దే వర్ అలౌడ్ టు బి కాంకర్డ్ బై దేర్ ఎనిమీస్. వెనుకకు పారిపోచేయుచున్నావు. తర్వాత మమ్మను ద్వేషించువారు, మమ్మల్ని మా శత్రువులు ద్వేషిస్తూ ఉన్నారు, మమ్మను దోచుకొనుచున్నారు. తర్వాత భోజన పదార్థముగా అప్పగించి ఉన్నావు మమ్మల్ని. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, భోజన పదార్థముగా అప్పగించి ఉన్నావు. తర్వాత చెదరగొట్టి ఉన్నావు. 11వ వచనంలో వీఆర్ ఎన్స్లేవ్డ్ బై ది ఎనిమీస్. తర్వాత 12వ వచనంలో నీవు మమ్మల్ని అమ్మి ఉన్నావు, చీప్గా అమ్మి ఉన్నావు. విలువే లేని మాకు క్రీస్తు రక్తము పెట్టి మాకు ఎంతో విలువనిచ్చిన వాడవు. ఇప్పుడు అసలు ఏ విలువే లేకుండా ఏదో పాత సామాన్ల వాడికి అమ్మినట్టుగా ఎంత వస్తే అంత అన్నట్టుగా
12వ వచనం చూడండి. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు. అసలు ఏ విలువే లేకుండా ఎంత వస్తే అంత రాని అని నువ్వు మమ్మల్ని అమ్మేశావు. నిందాస్పదముగా చేసి ఉన్నావు. వారందరూ మా మీద నిందలేస్తూ ఉన్నారు. అపహాస్యాస్పదముగా, ఎగతాళికి కారణంగా, 13వ వచనం, అపహాస్యాస్పదముగా, ఎగతాళికి కారణముగా, 14వ వచనంలో సామెతకు హేతువుగా, మమ్మల్ని సామెతగా వాడుకుంటున్నారు. ఇంతగా మమ్మల్ని ఇంకొక విధంగా చెప్పాలి అంటే బాధ పెడుతున్నాడు. అవునా కాదా? దేవుడు మమ్మల్ని బాధ పెడతా ఉన్నాడు. ఈ విధంగా దేవుడు ఎప్పుడు బాధ పెడతాడు? పాపం చేసినప్పుడు. ఇంకా చెప్పారా? అదొకటేనా? పాపము చేసినప్పుడే ఈ విధంగా దేవుడు బాధ పెడతాడు. ఏమైనా వచనము? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము చదవండి. 15. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15 నుంచి 19 చదవండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకున్న వలననే నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాసనములన్నీ నీకు సంభవించును. పట్టణములో నువ్వు శపింపబడుదువు, పొలములో నువ్వు శపింపబడుదువు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు శపింపబడుదువు. చూడండి, ఈ విధంగా శపింపబడదు అని చెప్పి ఎందుకు శపింపబడదు? ఎందుకంటే నీకు ఆజ్ఞాపించు ఆయన దేవుని సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవిస్తాయి. ఓకే, నీ గంప పిండి పిసుకు నీ తొట్టి శపింపబడను. అది ఒకవేళ వింటే 7వ వచనంలో నీ మీదను నీ శత్రువుల మీదను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట పారిపోదురు. పైన 2వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములలో దీవించబడదు, పొలములో దీవించబడదు. గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. ఇవన్నీ యెహోవా మాట వింటే, ఆజ్ఞలను కట్టడలను వినకపోతే ఈ శాపాలన్నీ కూడా మరి అదే ఒక పేజీ తీస్తే కింద 37వ వచనంలో కూడా 36వ వచనం చూస్తే యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకొను నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరగని జనమునకు అప్పగించును. అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించెదవు. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలతో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువై ఉందువు. చూసావా, కీర్తనలు 44లో కూడా మమ్మల్ని నిందాస్పదముగా చేసి ఉన్నావు, సామెతకు హేతువుగా చేసి ఉన్నావు అంటే ఇక్కడ కూడా మరి అదే శాపము ఇక్కడ ఏమవుతుంది? ప్రజలలో విస్మయమునకు సామెతగా, తర్వాత నిందకు నీవు హేతువై ఉందువు. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు. మరి ఏలయనగా మిడతలు దానిని తినివేయును. అంటే నాకున్నదంతా పోద్ది, మిడతలు తినివేస్తాయి కదా, తినివేస్తాయి. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయదు. అంటే నువ్వు కష్టపడతావు బాగా, గడిచిన 20 సంవత్సరాల కష్టమంతా దాని ఫలితం అంతా కూడా మరి నీవు ద్రాక్ష తోటలను నీవు బాగా నాటి బాగు చేయదు, కానీ ఆ ద్రాక్ష రసములను నువ్వు త్రాగవు, ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు. ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో ఉండును, కానీ తైలముతో తల అంటుకొనవు. నీ ఒలీవ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు, కానీ వారు నీ యొద్ద ఉండరు.
వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్య ఉన్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును. నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పిచ్చును, కానీ నీవు అతనికి అప్పు ఇయ్యలేవు. అతడు తలగా నుండును, కానీ అతడు తలగా నుండును, నీవు తోకగా ఉందువు. 44వ కీర్తనలో కూడా మరి మమ్మల్ని నిందాస్పదముగా, హాస్యాస్పదముగా, భోజన పదార్థముగా అప్పగించి ఉన్నట్టు మమ్మల్ని అట్లా చేసి ఉన్నావు కదా. గిద్యోను కూడా ఏమంటాడంటే, యెహోవా నీవు మాతో ఉంటే మమ్మల్ని అమోరీయులకు ఎందుకు అప్పగిస్తావు? నువ్వు మాతో లేవు. నువ్వు మాతో ఉంటే మాకు విజయాలే కలుగుతాయి. నువ్వు మాతో లేవు, నువ్వు మాతో ఉండి. ఇక్కడ కూడా కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నువ్వు మాతో మమ్మల్ని ఎందుకు వదిలేసావు? ఇంతకుముందు న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం కదా. దెబోరా కీర్తన పాడము, తర్వాత బారాకు కీర్తన పాడము. ఇది మన వలన కలిగినది జయము కాదు, యెహోవా మన పక్షము ఉండి మనకు జయాన్ని అర్పించాడు. మరి బారాకు కీర్తన పాడినప్పుడు వాళ్ళకు జయాన్ని అర్పించే వాళ్ళు కీర్తన పాడుతున్నారు. ఇక్కడ మాకు అనుగ్రహించకున్నా మేము కీర్తనలు మిమ్మల్ని ఇంకనూ స్తుతిస్తున్నాము. ఇది ఏ విధంగా భిన్నంగా ఉందో తెలుసా? ఇక్కడ వీళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు? ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో దేవుని శాపాలు ఎందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళు దేవుని చెప్పిన మాట వినలేదు కాబట్టి వాళ్లకు శాపములు వచ్చాయి. 44వ కీర్తనలో వాళ్ళు చేసిన వ్యక్తిగత పాపముల వలన దేవుడు వాళ్ళని విడనాడా? వాళ్ళు చేసిన వ్యక్తిగత పాపముల వలన దేవుడు వాళ్ళని విసర్జించాడా? వారు చేసిన వ్యక్తిగత పాపముల వలన దేవుడు వాళ్ళని మరచి ఉన్నాడా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఏంటి? మాట విననందున అంటే వ్యక్తిగత పాపమే కదా. మరి ఇక్కడ 44లో వాళ్ళు మాట విన్నారా, వినలేదా? విన్నామనే ఉంది కదా. మరి వీళ్ళు చేసిన వ్యక్తిగత పాపముల వల్ల అంటే వీళ్ళు ఇక్కడ పాపరహితులు అని చెప్పట్లే, వీళ్ళ జీవితాలలో పాపం లేదు అని చెప్పట్లేదు. కానీ తెలిసిన ఏదైనా ఒక నోన్ సిన్లో, ఒకే పాపంలో కొనసాగట్లేదు. వీళ్ళు పాపంలో కొనసాగట్లేదంటే వీళ్ళు పాపరహితులు అని కాదు. వీళ్ళు పాపంలోనే జన్మించారు, పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న వాళ్ళే. కానీ ఇక్కడ ఎవరు కూడా ఒకే పాపంలో వాళ్ళు కొనసాగించట్లేదు. ఏ పాపంలో కూడా వాళ్ళు కొనసాగించట్లేదు. వాళ్ళ యథార్థత చాటుతున్నారు. అది ఎక్కడ కనబడుతుంది? 17వ వచనంలో, ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదే. మీ నిబంధన మీరలేదు అని అంటున్నారు కదా. మరి మేము మర్చిపోలేదు, మీ కట్టడలను మర్చిపోలేదు, మీ నిబంధనను మీరలేదు. అయినా కానీ మమ్మల్ని ఒక శాపగ్రస్తుల లేక మమ్మల్ని ఎందుకు చూస్తున్నావు? మా పట్ల నీకు కరుణ, జాలి, ఇంతకు ముందు మీ కరుణాపీఠమే, నీ కరుణ కటాక్షమే, నీ దయా దాక్షిణ్యమే, నీ భుజబలమే, నీ ముఖకాంతియే, ఇవన్నీ ఉన్నాయి కదా. నీ వలననే, నీ నామము వలననే మేము వారిని అనగద్రొక్కి ఉన్నాము. మరి ఇప్పుడు వాళ్ళే మా మీదకి వస్తున్నారు. ఎందుకు ఇలా? ఇది అర్థం అవ్వట్లే. ఎందుకంటే వీళ్ళు ఇంకా దేవుని కట్టడలను గైకొని, దేవుని ఇంకను నేను స్తుతించేదను అని నమ్ముకుంటూ వాళ్ళు దేవునిలో కొనసాగుతున్నారు, పాపంలో కొనసాగించట్లేదు. తర్వాత ఈ ఏడుపంతా కూడా వాళ్ళు దిగ్భ్రాంతితో అన్న మాటలు ఇవి. దేవునిని ఎదిరించి దేవుని పట్ల చేదై అన్న మాటలు కాదు ఇవి. వింటున్నారా? ఇది దేవుని పట్ల చేదయి అన్న మాటలు కాదు ఇవి. ఇవి ఎంతో దిగ్భ్రాంతితో ఉండి, బాధలలో ఉండి, గంభీరమైన దిగ్భ్రాంతిలో ఉండి అన్న మాటలు ఇవి. దేవుడు మమ్మల్ని వదిలేశాడు, దేవుడు మమ్మల్ని మరచిపోయాడు, దేవుడు మమ్మల్ని
బాధ పెట్టాడు. ఇవన్నీ మా మీదికి వచ్చిన, ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు అని అంటున్నాడు. మరి ఇక్కడ పైన మనము చూస్తే భోజన పదార్థముగా అప్పగించి ఉన్నావు. ఇంగ్లీష్లో చూస్తే మరి యు హ్యావ్ మేడ్ అస్ లైక్ షీప్ ఫర్ ద స్లాటర్. భోజన పదార్థంగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు, అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. సో అక్కడ హిజ్కియా దగ్గరికి మళ్ళీ మనం వెళ్తే యెషయా 37 యెషయా 37 యెషయా 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 37 23 నుంచి 29 వరకు మనం చదువుకున్నాం కదా. తర్వాత 30 నుంచి కూడా చూస్తే, మరియు యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకిదే సూచన యగును, ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును. చూడండి ఇప్పుడు బ్లెస్సింగ్ చూడండి. హిజ్కియా ప్రార్థన చేసినందుకు తను ఏవైతే పోగొట్టుకున్నాడో ఇక్కడ చూడండి. మరి హిజ్కియా నీకు ఇదే సూచన యగును, ఈ సంవత్సరం అందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం అందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదురు. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సీయోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. ద జీల్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద హోస్ట్ విల్ డూ దిస్. రైట్, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు. ఎవరు? అష్షూరు రాజు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కీడమైనను దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమున నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుకుంటాను అని అంటున్నాడు. చూడండి, యాకోబు నిమిత్తం మిమ్మల్ని రక్షిస్తా, అబ్రహాము నిమిత్తము నేను మిమ్మల్ని రక్షిస్తా, ఇస్సాకు నిమిత్తము నేను మిమ్మల్ని రక్షిస్తా, దావీదు నిమిత్తమై నేను మిమ్మల్ని రక్షిస్తా. మీ నిమిత్తము కాదు, మిమ్మల్ని బట్టి కాదు, మీ యథార్థను బట్టి కాదు, మీ నీతిని బట్టి కాదు, మీ ఖడ్గమును బట్టి కాదు, నీ రథములను బట్టి కాదు, నీ గుర్రములను బట్టి కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి క్షమించమని దేవునిని అడిగావో, హిజ్కియా ఎప్పుడైతే అడిగాడో, ఇదిగో వాడు నిన్ను కొట్టడానికి వచ్చేవాడు కూడా వెనక్కి తిరిగి పారిపోతాడు. నీ ధాన్యము నువ్వు తింటావు, 2 తింటావు, నీ ద్రాక్ష తోట బహుగా ఫలిస్తుంది అని ఎన్నో ఆశీర్వచనములు అక్కడ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం కీర్తనలు 44 వచ్చి మనము ఏ విధంగా చదవాలి అంటే, అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు, మా సేనలతో నువ్వు ఉండట్లేదు. కానీ ఇప్పుడు అంటే దీన్ని ఎట్లా చదవాలి అంటే, నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టావు. 2వ వచనంలో నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టితివి, ఇప్పుడేమో మా సేనలతోటి ఎందుకు రావట్లేదు అని అలా చదవాలి. ఓకే, 2వ వచనంలో నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసావు. అక్కడేమో జనాలను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. ఇక్కడ ఎవరిని వ్యాపింపచేస్తున్నావు? ఇక్కడ శత్రువులను మా మీదకి వ్యాపింపచేస్తున్నావే. అక్కడ మా పితరులను నాటి మా పితరులను వ్యాపింపచేసావు, ఇక్కడ మరి శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనకకు పారిపోచేయుచున్నావేంటి? ఇప్పటిదాకా మేము నీకు తెలుసుకున్నది ఒకటైతే ఇప్పటి నుంచి మేము వేరేది అనుభవిస్తున్నాము ఏంటి? మేము ఎక్స్పెక్ట్ చేసిన రీతి ఇది కాదు కదా నువ్వు చెప్పింది. నీ మాట వింటే ఆశీర్వాదాలు వస్తాయి కదా, మేము నీ మాట వింటూనే ఉన్నాం కదా, మేము ఎక్కడ పడిపోలేదు కదా, మేము నీ నిబంధన మీరలేదు కదా, అయినా కానీ ఈ శాపములన్నీ మా మీద ఎందుకు? శత్రువులు 10వ వచనం, శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారిపోచేయుచున్నావు. మరి ఇక్కడ
ఇక్కడ 5వ వచనంలో నీ వలన మా విరోధులను అక్కడేమో అణిచివేస్తున్నాడు శత్రువులని, ఇక్కడనేమో మమ్మల్ని అణిచివేస్తున్నావు. ఎట్లా అణిచివేస్తున్నావు అంటే 19వ వచనంలో, అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, బహుగా నలిపి ఉన్నావు. హిజ్కియా ప్రార్థన చేస్తే సహాయం చేసావు, బారాకుకు సహాయం చేసావు, దెబోరా సహాయం చేసావు, మిరియాము, మోషే ఎర్ర సముద్రం దాటిన తర్వాత మిరియాము ఎంతో పెద్ద కీర్తన పాడింది, వాళ్ళందరికీ అంతగా సహాయం చేసావు. మేము అవన్నీ మేము చూసాము, చెవులారా విన్నాము, కళ్ళారా మేము చూసాము. కానీ ఇప్పుడు మాకు వేరే విధంగా ఎందుకుంటున్నావు? మేము ఎందులో మేము నిబంధన మీరలేదే. తర్వాత భోజన పదార్థంగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనుల్లోకి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు కదా, ఇక్కడనేమో అన్యజనులను అణచివేసావు, శత్రువులను అణచివేస్తే ఇక్కడ మమ్మల్ని నక్కలున్న చోట మమ్మల్ని అణచివేసి బహుగా నలగొట్టి ఉన్నావు. ఏంటి ప్రభువా, ఏంటి? దీనికి జవాబు మాకు ఎక్కడ దొరుకుతుంది? మాకు కావాల్సింది జవాబు కాదు, మీ నిరీక్షణ. ఎందుకు నువ్వెందుకు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని తెలిసి కూడా ఎందుకు గమ్మున ఉంటున్నావు దేవా? సహాయం చేయకుండా ఎందుకు మా దగ్గరికి రావట్లేదు? ఇది ఎక్కడా చూడలేదు నేనైతే. అంటే ఇంతకుముందు మొదటి 40 వచనాలు, మొదటి స్కందం అంతా కూడా దావీదు గురించి, తన బాధల గురించి, తన వ్యక్తిగత పాపముల గురించి చెప్పాడు. దావీదు ఒక్కడి గురించే ఆ 40 వచనాలు, మొదటి స్కందం అంతా 41 వచనం వరకు, 41వ కీర్తన వరకు కూడా దావీదు ఒకడే మరి తన జీవిత చరిత్ర అంతా కూడా అక్కడ మరి లిఖించబడి ఉన్నది. ఈ 42, 43, 44లో ఒక వ్యక్తిగత జీవిత చరిత్ర కాదు ఇది. ఎవరిది ఇది జీవితము? సంఘముది. ఒక్కడి జీవితం కాదు ఇది. ఇది సంఘము, సంఘపక్షమున సంఘం యొక్క బాధలు. ఇందులో నుంచే ఇది సంఘమునకే వర్తిస్తుందని ఎట్లా చెప్పొచ్చా కాన్ఫిడెంట్గా? ఇది సంఘానికే వర్తిస్తుంది. ఏ సంఘము? ఏ సంఘము? స్థానిక సంఘమా, సార్వత్రిక సంఘమా? స్థానిక సంఘంలో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు కూడా ఉంటారు. స్థానిక సంఘంలో దేవుని నమ్మని వాళ్ళు కూడా అన్సేవ్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు స్థానిక సంఘంలో. సార్వత్రిక సంఘంలో అందరూ విశ్వాసులు మాత్రమే ఉంటారు. ఇది సార్వత్రిక సంఘమునకు చెందిన మనస్తాపము, సార్వత్రిక సంఘమునకు చెందిన మనస్తాపము. ఇంతకు ముందే చెప్పినాం కదా, ఇశ్రాయేలీలో ఉన్న వాళ్ళు భూనివాసులు అందరూ కూడా ఇశ్రాయేలీలు కాదు. ఎవరు? ఇస్సాకు వంశస్థులు మాత్రమే ఇశ్రాయేలీలు. శేషించిన ఇశ్రాయేలుకి దేవుడు అనుగ్రహించే రక్షణ. మరి ఇక్కడ ఈ సార్వత్రిక సంఘములో ప్రతి విశ్వాసి, అంటే దేవుడు పెట్టే శ్రమ ఒక విశ్వాసికే పెట్టాడు. దేవుడు ప్రతి విశ్వాసి కూడా ఈ శ్రమలన్నిటిలో నుంచి వెళ్ళవలసిందే. ఎవరికి తండ్రి శిక్షించని కుమారుడు ఎవరైనా ఉంటారా? ఇదే కదా హెబ్రీయుల్లో 10లో చెప్పింది, 5లో చెప్పబడింది. తండ్రి శిక్షించిన కుమారుడు ఉంటాడా? ఒకవేళ ఉంటే వాడు ఏంటి? దుర్బీజుడు. ఒకవేళ వాడు ఉంటే వాడు దుర్బీజుడు, వాడికి తండ్రికి సంబంధించిన వాడు కాదు. కానీ తండ్రి శిక్షించని కుమారుడు ఎవరైనా ఉంటారా? అందుకే దేవుడు ఈ పెట్టిన శిక్షని తృణీకరించము. దేవుడు ఈ సమయంలో ఒక స్వరము వినిపిస్తే నీ హృదయాన్ని కఠినపరచుకోకు. ఇక్కడ వీళ్ళు కఠినంతో మాట్లాడట్లేదు. 44 కీర్తనలో ఉన్న కీర్తనకారులు కఠినంతో, వాళ్ళ హృదయాలు కఠినమై మాట్లాడట్లేదు. వాళ్ళు దిగ్భ్రాంతితో వేడుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు అని దిగ్భ్రాంతి. ఇది ఏ విధంగా చదవాలి అంటే, వారు తమ ఖడ్గము చేత దేశంను స్వాధీనపరచుకోలేదు, వారికి జయం ఇయ్యలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా చదవాలి? నీవు మమ్మల్ని ఇంకా ఎందుకు కటాక్షించట్లేదు?
మా పితరులను కటాక్షించావు, మొన్నటికి మొన్న మా తండ్రులను కూడా కటాక్షించావు, కానీ ఇప్పుడు మమ్మల్ని ఎందుకు కటాక్షించట్లేదు? అలా చదవాలి ఈ కీర్తన. అట్లాగే మరి దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించితివి కదా. యాకోబునకు ఎప్పటికీ కూడా సంపూర్ణ రక్షణ, కమాండ్ విక్టరీస్ ఫర్ జేకబ్ అని అన్నవాడివి, ఇక్కడ మాకు విక్టరీ ఎందుకు ఇవ్వట్లేదు? మాకు యుద్ధంలో పూర్తిగా విఫలమైనట్టుగా మమ్మల్ని ఎందుకు చేస్తూ ఉన్నావు? మేము ఓడిపోయినట్టుగా ఎందుకు చేస్తూ ఉన్నావు? అక్కడ ఏమని రాయబడింది? దావీదు తన కుమారుడు అబ్షాలోము కుమారుడు చనిపోయినప్పుడు అయ్యో అబ్షాలోమా అబ్షాలోమా అని అక్కడ చనిపోయినప్పుడు అక్కడ ఏ విధంగా రాయబడి ఉంది? ఒక రాజు యుద్ధంలో యాక్చువల్లీ అక్కడ దావీదు యుద్ధం గెలిచాడా ఓడిపోయాడా? అక్కడ దావీదుకు గెలుపునిచ్చాడు, దావీదుకు గెలుపునిచ్చాడు. అప్పటిదాకా దావీదు కొండలలో గుహలలో తిరిగి ఆకలికి నీటికి అలమటిస్తూ ఆశ్రమం లేకుండా ఉన్న దావీదుకి ఆ జయాన్ని ఇచ్చాడు. జయాన్ని ఇచ్చి మరి వెంబటే పుత్రశోకము అక్కడ, అయ్యో అబ్షాలోమా అబ్షాలోమా. చూడండి అక్కడ ఏమన్నది? 2 Samuel 19th chapter. 2 Samuel 19th chapter ఏమంటే చూడండి మొదటి వచనాలు. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరూ విని, యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. నాటి జయము జనులకందరికీ దుఃఖమునకు కారణమాయను. రాజు ముఖము కప్పుకొని, ఓకే అంటే యుద్ధము గెలిచినా కూడా ఓడిపోయిన వాడి వలె ముఖము కప్పుకొని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేచు ఏడ్చుచుండగా, రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని నగరి యందు ఈ రాజునొద్దకు వచ్చి, నీ ప్రాణము, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను, ఈ దినమున రక్షించిన నీ సేవకులను అందరినీ నేడు సిగ్గుపరిచి, నీ స్నేహితుల ఏడల ప్రేమ చూపక నీ శత్రువుల ఏద. ఇంకా యోవాబు ఇంకా కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు దావీదు మీద. కానీ ఇక్కడ దావీదు ముఖము కప్పుకొని ఏడవడం ఇది ఏంటి అంటే, యుద్ధంలో ఓడిపోయిన వాడిలాగా దావీదు గెలిచినా కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా కీర్తన 44లో కూడా మరి ఇక్కడ వీళ్లకు గెలుపు లేదు. గెలుపు లేదని ఎట్లా చెప్తా ఉన్నాము? గెలుపు లేదు అని మనం ఎట్లా చెప్తా ఉన్నాము? ఇక్కడ మా సేనలతో నీవు మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు, శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు, ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు వాళ్ళు. ఓకే, అయితే సో నిబంధనకి వ్యతిరేకంగా ఉంటే దేవుని ఉగ్రత, కానీ ఇక్కడ వీళ్ళు నిబంధన మీరలేదు అని అంటున్నాడు. వీళ్ళు నిబంధన మీరకున్నా కూడా దేవుని ఉగ్రత చూస్తున్నారు, దేవుని ఎడబాటు చూస్తూ ఉన్నారు, దేవుని యొక్క యాబ్సెన్స్ని చూస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ వచనం నేను మీతో ఎప్పుడు చెప్తా ఉంటా కదా, యాజ్ వెన్ గాడ్ హ్యాస్ హిడెన్ హిస్ ఫేస్, వాళ్ళు పాపము చేస్తూ వెళ్ళారు అని ఉంటుంది కదా. ఐ హిడ్ మై ఫేస్ అని ఆ వచనం గుర్తుందా యెషయాలో? I hid my face and he went on sinning. అది ఏంటి ఆ వచనం రెఫరెన్స్ చెప్పండి. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఐజియా 57:17. ఐజియా కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. యెషయా 57:17 చదవండి సిస్టర్. థ్యాంక్ యూ. వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని, వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. చూడండి, నేను నా ముఖమును మరుగు చేసుకుంటే వారికి ఇష్టమైన మార్గమును వాళ్ళు వెడుచుండే. నేను నా ముఖాన్ని ఎందుకు మరుగు చేసుకున్నా?
పైన ఏమి చేస్తారు, వారు పాపము చేశారు కాబట్టి. కరెక్ట్ కరెక్ట్. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు పైనున్న క్షీణించును. వాక్యము 57:17 మీద 16-15లో మీరు పాపం చేసి ఉన్నారు కాబట్టి అని అంటాడు కదా. అవును. యెషయా 57. వారి లోపం వలన కలిగిన దోషమును బట్టి, ఇక్కడే ఉంది కదా 17లో, వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచుండిరి. ఇక్కడ 44 కీర్తనలోకి వస్తే వీళ్ళు పాపం చేయట్లేదు, దేవునికి కోపం పుట్టించట్లేదు, రైట్? వారు దోషమేమి చేయలేదు, అయినా కానీ దేవుడు తన ముఖాన్ని వారి పట్ల మరుగు చేసుకున్నాడేంటి? ఇక్కడ 44 కీర్తనలో ఎందుకు మరుగు చేసి ఉన్నావు? ఇదే కదా వాళ్ళ ప్రార్థన. మా ప్రాణము నేల కృంగి పైన 23, ప్రభువా మేల్కొనము, నీవేళ నిద్రించుచున్నావు, లెంబు నిత్యము మమ్మను విడనాడకము, నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు. వై ఆర్ యూ హైడింగ్ యువర్ ఫేస్? మేమేం పాపం చేయలేదు కదా, నిబంధన మీరలేదు కదా, అట్లాగని మేమేం చేయాలి? మీరు వేరే దేవుళ్ళకు వెళ్తామా? అది జరగని పని. మేము మీ దగ్గరే ఉంటాము. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము మహిమపరచబడును గాక, ఆశీర్వదించబడును గాక. సో ఇది మామూలు కీర్తన కాదు, ఇది వేరే కీర్తనలన్నింటిలో కూడా వారి వారి పాపములను బట్టి దేవుడు దూరమయ్యాడు. కానీ ఇక్కడ వీళ్ళు యెహోవా మార్గములలో మంచిగా నడుచుకుంటున్నా కూడా దేవుడు వాళ్ళకి దూరంగా ఉన్నాడు, మరుగై ఉన్నాడు. ఎందుకు? ఇది సంఘానికి సంబంధించిందని ఏ విధంగా చెప్పగలుగుతారు? దేన్ని బట్టి మీరు చెప్పగలుగుతారు ఇది సంఘానికి సంబంధించింది అని? ఓకే, మేము అంటే అక్కడ ఉన్నవాళ్ళు. ఈ సార్వత్రిక సంఘానికి సంబంధించింది అని కూడా ఏ విధంగా చెప్పగలుగుతారు? కంటిన్యూగా ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇందులో ఒక వచనాన్ని పౌలు తీసుకొని రోమా 8:37లో కోట్ చేస్తాడు కదా. 11వ వచనం, భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్టుగా నీవు మమ్మను అప్పగించితివి. చదువుతారా అది సిస్టర్? రోమా 8:37. రోమా 8:37, 32. దొరకలేదా? 36 చూడండి. 36, 8:36, 37. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము కదా. ఇదే ఎక్కడ అంటున్నాడు? 44లో ఏమని అంటున్నాడు? పదకొండు, భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. ఇక్కడ మేము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను,
దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవినైనను, అధికారులనైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ మమ్మల్ని ఎందుకు సపరేట్ చేసావు అని బాధపడతా ఉన్నారు కదా. సో పౌలు ఇక్కడ ఏమంటున్నాడు, ఈ 44 కీర్తనలో నుంచే ఈ చిన్న వచనాన్ని తీసుకొని, మేము వధకు సిద్ధపడిన గొర్రెలముగా ఎంచబడి ఉన్నాము అంటే ఏమిటి? వధకు సిద్ధపడిన గొర్రెలు. ఇక్కడ పౌలు, అపోస్తలులు అందరూ కూడా చనిపోయారు కదా, చంపబడ్డారు కదా, హతసాక్షులుగా చంపబడ్డారు కదా. మామూలు చావలేదు కదా, హతసాక్షులుగా చంపబడ్డారు కదా. వాళ్ళ వ్యక్తిగత పాపాల వల్ల చంపబడ్డారా? మరి ఎందుకు చంపబడ్డారు? అపోస్తలులు ఎందుకు హతసాక్షులయ్యారు? క్రీస్తు కోసము వీళ్ళు హతసాక్షులయ్యారు. వ్యక్తిగత పాపాల వల్ల వాళ్ళు చంపబడలేదు. ఇక్కడ కీర్తన 44వ కీర్తనలో కూడా వారి వ్యక్తిగత పాపాల వలన దేవుడు మరుగై ఉండట్లేదు. వీళ్ళని వదకు తీయబడే గొర్రెలుగా ఇక్కడ దేవుడు చూస్తున్నాడు. శత్రువులు చంపిన, అందుకే ఈ సంఘపు పునాది అనే పాట గుర్తుందా మీకు? సంఘము. ఇంకో విధంగా చెప్పాలి అంటే మొదటి 40 కీర్తనలు కూడా దావీదు శ్రమలో పడితే, ఈ 42, 43, 44 అంతట్లో కూడా దావీదుతో ఉన్న వారందరూ కూడా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. దీన్ని ఇంకో విధంగా ఏం చెప్పచ్చు అంటే, క్రీస్తు వారు కూడా ఒక్కరే అకారణంగా సిలువ వేయబడ్డాడు కదా. దావీదు ఏ విధంగా అయితే శ్రమలన్నీ అనుభవించిన తర్వాత రాజుగా ఎక్కాడు. వెంటనే డిక్లేర్ చేయగానే, సమూయేలు చెప్పగానే దావీదు రాజేం కాలే. కొంత గ్యాప్ వచ్చింది మధ్యలో. ఆ గ్యాప్లో దావీదు అన్ని కష్టాలు పడ్డ తర్వాతనే దావీదు రాజయ్యాడు. క్రీస్తు కూడా శ్రమల గుండా వెళ్ళిన తర్వాతనే, లూకా 24లో కూడా దేవుడు నాకు ఇచ్చిన గిన్నెలోనిది నీరు త్రాగవలసిందే అని క్రీస్తు వారు దేవుడు తనకు అప్పగించిన పాత్రలోనిది అంతా త్రాగిన తర్వాత మహిమలోకి వెళ్ళారు. దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు క్రీస్తు, శ్రమలన్నీ అనుభవించిన తర్వాత. మరి క్రీస్తు ఏ విధంగా అయితే శ్రమలు అనుభవించారో, కెన్ యూ కంప్లీట్ ద సెంటెన్స్ నౌ? క్రీస్తు ఏ విధంగా శ్రమలు అనుభవించి మహిమలోనికి ప్రవేశించాడో, మరణ పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణుడై దేవుని కుడిపార్శ్వమున మీద అక్కడ కూర్చుండి ఉన్నాడో, అదే విధముగా నౌ కంప్లీటెడ్ సంఘము కూడా, అదే విధముగా సంఘము కూడా శ్రమలలో, సంఘము ఏ విధంగా శ్రమల ద్వారా వెళ్తుంది? సంఘంని ఎవరు చితకబాదుతారు? సంఘమునకు శత్రువులు ఎవరు? ఫాల్స్ డాక్ట్రిన్, హెరెటికల్ టీచింగ్స్, ప్రాస్పెరిటీ ప్రీచింగ్స్. ఇవన్నీ కూడా నిజమైన రక్షించబడే సంఘమునకు వ్యతిరేకంగా ఫాల్స్ టీచింగ్స్ అన్నీ కూడా నిజమైన సంఘాన్ని అణచివేస్తాయి. ఆ నిజమైన సంఘంలో ఉన్న నిజమైన విశ్వాసి కూడా అణచివేయబడతాడు. ఈ శ్రమల గుండా వెళ్ళిన తర్వాత క్రీస్తు ఏ విధంగా అయితే ఆరోహణుడయ్యాడో, క్రీస్తు మరలా వచ్చిన రోజు ప్రతి కన్ను ఆయనను చూచును అని చెప్తా ఉంది. అప్పుడు సంఘము కూడా ఎత్తబడుతుంది. క్రీస్తు ఏ విధంగా సఫర్ అయ్యాడో తన సంఘం కూడా అదే విధంగా సఫర్ అవుతున్నాడు. సంఘములో క్రీస్తు ఉండి కూడా సఫర్ అవుతున్నాడు. ప్రతి విశ్వాసలో క్రీస్తు ఉండి శ్రమ పడుతున్నాడు ఇంకా. సో వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఇంకా అక్కడ శిలువ మీద ఉన్న క్రీస్తు కూడా ఏమన్నాడు? దేవా నా చేయి ఎందుకు విడిచితివి? ఇక్కడ కూడా వీళ్ళు అదే ఏడుస్తూ ఉన్నారు కదా, దేవా నా దేవా మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు?
మేమంతా నిబంధన మీరకుండానే ఉన్నాం కదా, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు? క్రీస్తు కూడా శిలువ మీద నుండి మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు? సంఘం కూడా అదే అదే ఏమనాలి, అదే బాధ, సంఘం కూడా అదే లెమెంట్ ఏమంటాము, ఆలాపన. తర్వాత సంఘం కూడా అదే అంగలార్పు, అదే విధంగా ఏడుస్తూ ఉంటుంది. కానీ మార్గము తప్పకూడదు. సంఘము ఆ పునాది మీద నుంచి తొలగదు, నిబంధన మీరకూడదు సంఘము. అందుకే 17 నుంచి చూడండి, సంఘము ఏ విధంగా ఉండాలో అనేది మనకు కనబడుతుంది. ఇవన్నీ మా మీదికి వచ్చినా కూడా మేము నిన్ను ఇంకనూ మరవలేదు అని అంటే వాళ్ళు అతిశయపడటం కాదు, వాళ్ళు దిగ్భ్రాంతితో అన్న మాటలు, ఎదిరించి చేదై అన్న మాటలు కాదు. మేము ఇంకను కొనియాడెదము, ఇంకను నిన్ను స్తుతించెదము. యోబు లెక్క ఇంకను యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక, ఆశీర్వదించబడునుగాక అని అక్కడ యోబు లెక్క. మరి ఇక్కడ సంఘంలో ఉన్న వాళ్ళ అందరూ కూడా మరి మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ఇవన్నీ దేవుని చిత్తం అయితే వచ్చే వారం చూద్దాం. కానీ ఇక్కడ మాత్రము 9 నుంచి 16 వచనాలలో, శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మును. అపోస్తలులు అందరూ ఎవరైనా కానీ అందరూ చనిపోయారు. పౌలు తీసుకో, పేతురు తీసుకో, ఎవరైనా కానీ అందరూ తలకిందులుగా వేయబడ్డాడు. యెషయా అయితే రంపంతో కోయపడ్డారు. తోమా కూడా హతసాక్షిగా మరణించారు. అందరూ హతసాక్షులుగా వారి వారి వ్యక్తిగత పాపములను బట్టి కాదు, క్రీస్తు కోసము, దేవుని నామము నిమిత్తమై. ఎందుకంటే వారి దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. దేవుని యందు అతిశయపడే వాళ్ళు మరి కింద ఇక్కడ ఏమనుంది, దినమెల్లా ఇంకా 16 లాస్ట్, నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను, సిగ్గు నా ముఖము కానీ కమ్మి ఉన్నది. దినమెల్లా దేవునిలో అతిశయపడుతూ ఉన్నాము, ఎట్ ద సేమ్ టైం శత్రువుల చేత బాధింపబడుచు ఉన్నాము. రోమా 8:36లో కూడా పౌలు అదే చెప్తా ఉన్నాడు, మేము వదకు తేయబడే గొర్రె. పౌలు ఈ వచనాన్ని కోట్ చేస్తూ ఉన్నప్పుడు ఇది సంఘానికి సంబంధించిందే అని గట్టిగా రూఢిగా నేను చెప్పగలను, ఇది సంఘానికి సంబంధించింది అని. ఎందుకంటే సంఘము ఎప్పటికైనా క్రీస్తు కోసము అవమానము తీసుకోవడానికి రెడీగా ఉంటుంది, మార్గం కోల్పోదు. ఒకవేళ కోల్పోయినా క్షమించమని మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి, హిజ్కియా క్షమించమని దేవుని దగ్గరికి వచ్చి అడిగితే మళ్ళీ దేవుడు దగ్గరికి తీసినట్టు దేవుడు ఎప్పటికైనా సంఘాన్ని దగ్గరికి తీస్తాడు, ఓదారుస్తాడు. కొంతకాలము మట్టుకే నేను నిన్ను విడిచి ఉన్నాను, కానీ వాట్ ఈస్ దట్, విస్తారమైన నా అనేకమైన ప్రేమ చేత నేను నిన్ను ఆదుకుంటాను అని చెప్పి ఉన్నాడు కదా. ఐ హ్యావ్ ఫోర్సేకెన్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ ఐ హ్యావ్ గ్యాదర్డ్ యూ విత్ అ టెండర్ మర్సీస్. ఐ విల్ గ్యాదర్ యూ విత్ అ లార్జ్ టెండర్ మర్సీస్, ఐజయా. సో మరి దేవుని చిత్తం అయితే మనం ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ దేవుని వచ్చే వారము మనం చదువుకొని ఉందాము. కానీ 9 నుంచి 16 అనేది దేవుని మీద కంప్లైంట్ అయినా అది దేవుని ఎదిరించి, దేవుని మీద చేదైపోయి, దేవుని మీద కఠినపరిచి ఇచ్చే కంప్లైంట్ కాదు, దిగ్భ్రాంతితో కూడిన కంప్లైంట్. ఎందుకంటే నువ్వు అడిగినవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేసి ఉన్నాము, అయినా కానీ నువ్వు మమ్మల్ని ఇంకా ఆదుకోవట్లేదు. నీవే మాకు రక్షణ, నీవు లేకపోతే ఇంకా మాకు జీవితమే లేదు. నువ్వే ఎప్పటికైనా కానీ మేము వేరే అన్య దేవతల వైపు మేము చూడము, ఎప్పటికైనా నువ్వే మాకు దిక్కు అని ఇక్కడ అంగలార్పు ఏరుస్తూ ఉన్నారు. మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధత గల దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రభువా, కూడి వచ్చిన అందరినీ తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించండి. మా ప్రతి అక్కర, మా ప్రతి అవసరత ప్రభువా మీకు తెలిసే ఉన్నది ప్రభువా తండ్రి. అయినను తండ్రి మేము మీద ఆధారపడుతూ ఉన్నాము కాబట్టి ప్రభువా, మా కష్టాలలో తండ్రి, మా డిప్రెషన్స్లో తండ్రి, మేము పోగొట్టుకున్న వాటిని చూడకుండా తండ్రి, మేము ఫెయిల్యూర్స్ని చూడకుండా ప్రభువా, మేము తండ్రి మరి
క్రీస్తు వైపు చూచుచు క్రీస్తుకు కలిగిన ఆ మనసే తండ్రి మాకు దయచేయమని యేసు ప్రభు ప్రశస్త నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.